అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్తకోట గ్రామంలో ఉండే నగరి రాజేష్ అనే వ్యక్తి ఎంఆర్ఓకి ముడుపులు ఇచ్చి దౌర్జన్యంగా మా ఊరి గ్రామంలో 40 ఏళ్ల ముందర కట్టుకున్న గృహాలకు రెవెన్యూ పట్టా ఇచ్చేసి పట్టాదార పాసుకోము ఆయన ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఆయన అవినీతికి అడ్డుకట్టాలని చెప్పేసి మా గ్రామంలో 150 మంది ఈరోజు ఇక్కడ వచ్చేసి కలెక్టర్ గారి ఆఫీసులో మేము నోటీస్ ఇచ్చినాము. ఇలాగే కొనసాగితే మేము నెక్స్ట్ మా గిరిజనులు కలిసేసి మా రాష్ట్రంలో గిరిజనులు కూడా భూములు కూడా మా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను మా గ్రామం తరపున. తర్వాత మా నర్సింపల్లి తాండా జరిగిన అన్యాయానికి ఇది పట్టా క్యాన్సిల్ చేయకపోతే మేము రాజధానిలో పోయేసి సీఎం క్యాంప్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. తప్పకుండా మాకు గిరిజన హరిజనులకు ఇంత అన్యాయం చేస్తే ఇదేనా న్యాయము? ఎవడు వచ్చినా మాకు సాయం చేయాలి, కానీ మా భూములు ఇల్లు కాపురం ఉండే ఇల్లు ఇట్లా అన్యాయం చేస్తారా? ఎక్కడన్నా దేశంలో ఉందా? ఇదే ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా? ఏ ప్రభుత్వం వచ్చినా మా సుగాలు వెనకబడిన వాళ్ళకు బియ్యం ఇస్తారు, పింఛన్ ఇస్తారు. అన్ని దాళ్ళు మా ఇళ్ళకే ఇప్పుడు ఎసురు పెడితే ఇల్లు కాపురం ఎక్కడ వల్ల నాకు 4 కొడుకులు, నాకు ఉండేది 1.5 ఎకరా భూమి. ఇదేనా అన్యాయము? ఇదేనా ధర్మము? అది తప్పకుండా వెంటనే కలెక్టర్ సార్ అధికారం ఇచ్చిన ఎంఆర్ఓ మీద కలెక్టర్ ఆఫీసర్ గారు మీరు సహాయ వంచి మాకు సాయం చేయాలని కోరుతున్నాం. ఓకే, నమస్కారం సార్. మేము బీదోళ్ళు సార్, మా భూములని కబ్జా చేసుకున్నారు. మేము ఉండే ఇళ్ళని వాళ్ళు కబ్జా చేసుకుంటే మేము బీదోళ్ళు ఎక్కడ పోయి బతికేది సార్? మేము నడవలేము, ఊరోళ్ళందరూ పేదోళ్ళు. మేము మాకు అప్పుడు తెచ్చే తినేకి మాకు ఇది లేదు, పంటలు లేవు. మాకు ఉండే ఇళ్ళని వాళ్ళు కబ్జా చేసుకుంటే మేము ఎట్లా బతికేది సార్? అది ఎంఆర్ఓ మీద మాకు చర్యలు తీసుకొని మాకు బాగా గట్టిగా మాకు న్యాయం చేయలేదు సార్ కలెక్టర్ సార్ వాళ్ళు. బుక్కపట్నం మండలానికి సంబంధించి నార్సింగ్పల్లి గ్రామంలో అక్టోబర్ నెలలో అధికారులు చేసినటువంటి అవకతవకలకు ఒక ఊరిని, అంటే ఊరిలో సగానికి సగం అంటే ఇండ్లు ఉన్నటువంటి స్థలాన్ని ఒక వ్యక్తికి దాన్ని కబ్జా చేసుకోవడం జరిగింది. అది పత్రికల్లో రావడంతో ఊరంతా కూడా అలర్ట్ కావడం జరిగింది. ఏమిది, ఎందుకు ఇట్లా వచ్చిందని చూస్తే బుక్కపట్నానికి సంబంధించినటువంటి ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి దాన్ని కబ్జా చేయడం కోసం అధికారులతో ఎంఆర్ఓతో కుమ్మక్కైపోయి 5 ఎకరాలకు సంబంధించినటువంటిది ఒక బినామీ రాజేష్ అనే పేరుతో దాన్ని పట్టాలు చేయించుకోవడం జరిగింది రాత్రికి రాత్రే. ఏంటి ఇది అని చూస్తే ఆ రాజేష్ ఆ ఊరికి సంబంధించినడు కాదు, ఇంకొక పంచాయతీకి సంబంధించిన వ్యక్తి. కానీ దీన్ని మాత్రం ఆ స్థలాన్ని మొత్తం కాజేసి దాన్ని కబ్జా చేయడం కోసం ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ప్రజలందరూ దాన్ని చూసి ఏమిది అని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు చెప్తున్న విషయము ఆశ్చర్యపోల్చినటువంటి విషయం అండి. అది ఏమైందంటే మేము సర్వే చేసి అది నెంబర్ కొట్టేటప్పుడు ఆన్లైన్లో కరెంటు పోయింది. కరెంట్ పోయినప్పుడు మేము సైలెంట్ అయిపోయినాం. తర్వాత కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చేదానికి అది జంప్ అయిపోయి ఆ రకంగా అయిపోయింది అని చెప్పి అసలు మేము కలెక్టర్ గారికి చెప్పే విషయం కలెక్టర్ నవ్వుతున్నాడు. అంటే ఇంత అమాయకంగా ఈరోజు ప్రజల్ని మోసం చేయడానికి అధికారులు ఇట్లుంటున్నారా అని. అందుకని ఎంఆర్ఓ గారితో సరే అట్లా అని చెప్పిన వ్యక్తి కనీసం దాన్ని ఏమైనా రద్దు చేసాడా? రద్దు చేయలే. మళ్ళీ వారం తర్వాత పోయి ఏమండి ఇది రద్దు అయిందా లేదా అని అడిగితే నేను చేశాను, ఏం చేస్తారో చేసుకోపోండి అని చెప్పి చెప్తున్నాడట. ఇంత అసలు అధికార పార్టీ అండ ఉంటే ఇట్లా చేస్తారా? ఇది చాలా దుర్మార్గం. పేదలు ఈరోజు లేక అనేక సంవత్సరాల పాటు ఎంట పడుతున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు అధికారులని. వాళ్ళకి మాత్రం పట్టాలు కానీ సాగు కానీ ఎక్కడ ఇవ్వడం లేదు. ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకి అధికార పార్టీకి సంబంధించినటువంటి తొత్తలుగా ఎగురుస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం రాత్రికి రాత్రే ఇట్లాంటి జీవో జంప్ అయిపోయింది అని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.